నన్ను పర్సనల్గా ఒక మక్క వాళ్ళ పాప అనమాట పానీపూరి చేసి పెట్టు పిన్ని అనేసి మెసేజ్ పెట్టింది. అది కూడా నేను ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదు, అట్లా బయట తినడమే తప్ప. ఈసారి ట్రై చేద్దాం అనేసి ఆమె కూడా అడిగింది కదా అని నేను ట్రై చేశాను. చూడండి మీరు కూడా ప్రాసెస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, పుదీనా, అల్లం అండ్ పచ్చిమిర్చి. అవన్నీ కూడా మనం మిక్సర్లో వేసేసుకుని వాటర్ కొంచెం యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక దాంట్లో మనం వడగొట్టుకోవాలి. దాన్ని డైరెక్ట్గా వేయొద్దు, వడగొట్టుకుని రసం దిగాలి. ఫస్ట్ మనం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలన్నమాట పులుపుదనం కోసం. మనం మిక్సీ జార్ పట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి, కాస్త చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. మీరు లాస్ట్లో సాల్ట్, కారం అడ్జస్ట్మెంట్లు చూసుకుని మీరు కావాలంటే ఇంకా అందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కూడా, అది కూడా ఇందులో యాడ్ చేసి పెట్టేసుకోవాలి. లాస్ట్లో మీ ఇష్టం, కొత్తిమీర అక్కడక్కడ తగలాలి అనుకుంటే కొత్తిమీర మళ్ళీ కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్ కంపల్సరీ. అసలు పానీలో ఆనియన్స్ లేకపోతే పని అవ్వదు కదండి. లాస్ట్లో కొంచెం అవి కూడా ఒక ఆనియన్ చిన్న సైజ్ది కట్ చేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకి ఇన్స్టెంట్ ఉంటాయి కదా పానీపూరీస్, ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకా బెటరు. నాకైతే అది అంత ఐడియా లేదు, సో నేను బయటివి తెచ్చుకున్నాను అనమాట పానీపూరి. అవి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని అవి ఫ్రై చేసేసుకున్నాను, ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాట్ ప్రిపేర్ చేయాలంటే మనం ప్రిపేర్ చేసిన అనంగా ఒక 1 hour 2 hours ముందే బఠానీస్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు. అది బఠానీస్ మీ ఇష్టం అండి, పచ్చివి ఆర్ నార్మల్ చాట్కి యూజ్ చేసే బఠానీస్ అయినా పర్లేదు. నేనైతే గ్రీన్ బఠానీస్ ప్లస్ చోలే మిక్సర్ తీసుకుని నానబెట్టుకుని కుక్కర్లో వేసి పెట్టేసుకున్నాను. ఆ ఉడికిన తర్వాత అది మనం స్మాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి దోశ వేసుకునేది తవా ఉంటుంది కదా, ఐరన్ది ఉంటే బెటర్, నాన్ స్టిక్ది అయితే బాగోదు. దీనికి ఐరన్ తవా పెట్టేసుకుని తవా హీట్ అయిన తర్వాత ఈ లుక్ చూసారా, మనం బయట ఎప్పుడు చూస్తూనే ఉంటాం రోడ్ల మీద పానీపూరిది. అట్లా పెట్టేసి కొంచెం క్యారెట్ తురుము అనేది పైన డెకరేషన్కి యాడ్ చేసుకున్నాను. పానీపూరీస్ అయితే గరం చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫస్టే. అవి మంచిగా రౌండ్గా వచ్చినాయి అనమాట. ఇంకా లేట్ ఎందుకు, మనకి చాట్లో అట్లా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పానీపూరి రెడీ చేసి పెట్టేసుకోవాలి. లాస్ట్లో చాట్ అనమాట. ఇలా దీన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్, సాల్ట్, గరం మసాలా ప్లస్ కారము వేసుకుని ఒక చిన్న గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకుని మనం బయట చూస్తాం కదా సేమ్ వాళ్ళు ఎట్లా కొడతారో మనం కూడా అట్లానే కొట్టేయడమే. ఇట్లా ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా పానీ తీసుకుని, ఇది కూడా బయటనే చూశాను నేను అట్లా వేయడం, అది చూసి వేసాను. నెక్స్ట్ పానీ తీసుకుని ఫస్ట్ అందులో చాట్ పెట్టేసుకుని పానీలో అలా డిప్ చేసుకుని తింటే ఉందండి, మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్. నాకు వీడియో నచ్చితే కనుక మీరు కంపల్సరీ లైక్ చేయండి.